శ్రీకాకుళం నగరంలో డయేరియా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయన్నారు కలెక్టర్ స్వప్నల్ దినకర్. డయేరియా ప్రబలడంతో వీధి వీధి తిరిగి అనేక సమస్యలు గుర్తించామన్నారు. మురుగు కాలువల్లో సీల్ట్ పేరుకుపోయి సరిగ్గా మురుగు పారడం లేదని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో లీకేజ్ అయిన పాత పైపు లైన్లను రిపేర్ చేపిస్తున్నామన్నారు. 21 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. డయేరియా తగ్గినప్పటికీ ప్రజలందరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో మనకి లాస్ట్ వీక్ డైరియా రావడం వల్ల అలాగే దమల్ వీధి ఆ ప్రాంతంలో అంతా తిరిగిన తర్వాత కొన్ని ముఖ్యమైన అంశాలు మన దృష్టికి వచ్చింది. ఒకటంటే డ్రైనేజ్ క్లీనింగ్ సరిగా మన కార్పొరేషన్లో జరగట్లేదు. సిల్ట్తో అన్నీ నిండిపోయి ఉన్నాయి, అదే ఒకటి. రెండోది మనకి వాటర్ పైప్ లైన్స్ కొన్ని చోట్ల ఓల్డ్ అవ్వడం, బట్ కానీ చాలా చోట్ల లీకేజ్ అవ్వడం అది జరుగుతుంది. సో అది కూడా మనం రిపేర్ చేస్తాం. ఇది కాకుండా శానిటేషన్ పరిస్థితి కూడా బాగాలేదు. అంటే ఒక మెయిన్ రోడ్ తప్ప మిగతా లోపల వెళ్తే శానిటేషన్ పరిస్థితి పూర్గా ఉంది. సో ఇది అంతా మనం గమనించి ఒక 20 స్పెషల్ టీమ్స్ మనం ఫామ్ చేసాం. సో ప్రతి ఒక 3 డివిజన్స్కి ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టుకొని వాళ్ళ కింద అందరూ పనిచేస్తారు. స్పెషల్ ట్రాక్టర్స్ కానీ స్పెషల్ జేసీబీస్ కానీ, సో 22 ట్రాక్టర్స్ 22 జేసీబీస్ నిన్నటి నుంచి ఫీల్డ్లో తిరుగుతున్నాయి. మీరు చూసి ఉంటారు, కొన్ని వేకెంట్ ల్యాండ్స్ క్లియర్ చేస్తున్నారు, కొన్ని మేజర్ డ్రైన్స్ క్లియర్ చేస్తున్నారు. ఆ ట్రాక్టర్తో పాటు ఒక 6 సిబ్బంది కూడా ఎక్స్ట్రా మనం ఇచ్చాం. ఇది కాకుండా బాబ్ క్యాట్ కానీ ఎక్కడెక్కడ TMX-20 అండి, చిన్న చిన్న సందులు ఉన్నాయి, అక్కడ TMX-20 కూడా మనం పెట్టినాం. దీనికి మెయిన్ రిక్వెస్ట్ మీడియా మిత్రుల తరఫున అందరికీ చేస్తాను. కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి అంటే డైరియా మన దగ్గర పూర్తిగా తగ్గిపోయింది, బట్ కానీ మనం అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకనే డైరియా ఒకటే వాటర్ వల్ల రాదు, ఫుడ్ వల్ల రావచ్చు. ఏదైనా మీరు బయట వెళ్ళి స్టేల్ ఫుడ్ అంటే ఫ్రెష్గా వేడి ఫుడ్ తినకపోతే దీనివల్ల కూడా రావచ్చు. ఇది కాకుండా మీ ఇంట్లోనే అన్హైజీనిక్ అంటే మంచి నీళ్ళు తీసుకొని ఏదైనా అన్క్లీన్ మన ఈ యూటెన్సిల్స్లో పెడితే ఆ ఖాళీ పాత్రలో అది కూడా సరిగా లేకపోతే మీరు బాత్రూంలో వెళ్ళిన తర్వాత కడుపుకుండా అదే మీరు నీళ్ళు తాగితే దీనివల్ల కూడా రావచ్చు. సో అందరూ దయచేసి అప్రమత్తంగా ఉండాలి, అది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది, మీ ఇంట్లో ఉన్న చెత్త కనీసం 24 గంటలు ఓన్లీ 24 అవర్స్ మీ దగ్గర ఉంచుకుంటే నెక్స్ట్ డే మరుసటి రోజు నెక్స్ట్ డే మార్నింగ్ శానిటరీ సిబ్బంది మీ ఇంటికి నుంచి చెత్త తీసుకొని మనకు కార్పొరేషన్ ఇస్తాం. ఆ శానిటరీ సిబ్బంది మీ ఇంటికి రాకపోతే నెక్స్ట్ డే ఖచ్చితంగా వస్తారు. అది కూడా రాకపోతే కంప్లైంట్ చేయండి, ప్లీజ్ కంప్లైంట్ చేయండి. మున్సిపల్ కార్పొరేషన్ సచివాలయం కంప్లైంట్ చేయవచ్చు, లేకపోతే కార్పొరేషన్లో కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. ఈ డైరియా కంట్రోల్ రూమ్ హెల్ప్ లైనే నేను దీనికి కూడా వాడిస్తాను. నాలుగోది, మీ ఇంట్లో ఉన్న ఈ వ్యర్థ పదార్థాలు ఆయిల్ కానీ అంటే వెజిటేబుల్ ఆయిల్ కానీ లేకపోతే చికెన్ మటన్ వేస్ట్ కానీ లేకపోతే వెజిటేబుల్ వేస్ట్ కానీ ఇది డ్రైనేజ్లో కలపకూడదు. అంటే మీ ఇంట్లో ఉన్న డ్రైనేజ్ ద్వారా మెయిన్ డ్రైనేజ్లో కలపకూడదు. దీనివల్ల మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడే నెహ్రూ పార్క్లో మన షాపింగ్ ఏరియాలో మనం చూసాం. అక్కడ ఒక వీనస్ ఒక హోటల్ ఉంది. అక్కడ నుంచి మొత్తం ఆయిల్ మొత్తం ఆరెంజ్ ఎల్లో కలర్ ఆయిల్ బయట వచ్చింది. అక్కడ అది బయట రావడం వల్ల అంతా బ్లాక్ అయిపోయింది. నాలుగోది, ఎక్కడెక్కడ ఆవులు ఉన్నాయి, ఎక్కడెక్కడ గీతలు ఉన్నాయి, దయచేసి ఆ గీతలు కాపాడడానికి బాధ్యత ఆ ఓనర్ది ఉంది. ఆ ఆవు నుంచి వచ్చిన పేడ యూరిన్ దయచేసి డ్రైనేజ్లో కలపకూడదు, మీ దగ్గర ఉంచండి. ఆ పేడ కార్పొరేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకనే మాన్యూర్ ఎరువు తయారు చేయడానికి ఆ పేడ చాలా అవసరం. సో కాబట్టి ఇలా చాలా అంశాలు ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో, మరి ముఖ్యంగా ఈ స్లమ్ ఏరియాస్లో, దమ్మల్ వీధి లాగా ఏరియాస్లో సెప్టిక్ ట్యాంక్స్ లేవు. చాలా చోట్ల సెప్టిక్ ట్యాంక్స్ లేవు. సెప్టిక్ ట్యాంక్ ఖచ్చితంగా కట్టాలి. సెప్టిక్ ట్యాంక్ లేకపోతే ఆ ఫీకల్ మ్యాటర్ అంతా డ్రైన్లో కలిసిపోయి అక్కడి నుంచి కూడా కాలుష్యమయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకా చివరి పాయింట్, మీ ఇంటి పైన మేడ పైన ఉన్న ట్యాంక్, సింటెక్స్ ట్యాంక్, అది అప్పటికప్పుడు క్లీన్ చేయండి. మనం చూస్తే ఒక 6 నెలల ఒక 2 సంవత్సరాల వరకు కూడా కొంతమంది క్లీన్ చేయలేదు. సో కాబట్టి ఈ అన్ని అంశాలు దృష్టి పెట్టుకొని మీరు కూడా సహాయం చేస్తే కార్పొరేషన్ ఫైనల్గా మంచి ఒక మనం పేరు తీసుకురావచ్చు, మన ఆరోగ్యం మనం కాపాడవచ్చు. అండ్ చివరికి ఇలాంటి డైరియా అండ్ వేరే వ్యాధి మన వైపు రాకుండా మనం చూడాలి. సార్, ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో ఉంది, శ్రీకాకుళం నగరంలో అంతా ఓల్డ్ డ్రైన్ సార్. దానివల్ల ఆ డ్రైన్స్ వాటర్ ఎటు వెళ్ళకుండా ఉండిపోవడం జరుగుతుంది. దానివల్ల కూడా డ్రైనేజ్కి మనం స్పెషల్ ఫండ్ కూడా మనం శాంక్షన్ చేయించాము. అమృత్ 2 కింద ఫండ్ ఉంది, ఒక 20 crores వరకు డ్రైనేజ్కి ఉంది. ఇది కాకుండా అదనంగా శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే సుడా నుంచి కూడా 13 కోట్లు మన శ్రీకాకుళం కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. సో దీనికి డ్రైనేజ్ మనం 3 రకాలుగా మనం డివైడ్ చేసాం. ఒకటి కచ్చా డ్రైన్,
మీ ఇంటి పక్కన డ్రైన్ లేక మీరే తవ్వేసి ఆ వాటర్ ఎక్కడో చోట్ల పంపిస్తున్నారు. ఆ కచ్చా డ్రైన్ ముందుగా ఫస్ట్ ప్రయారిటీకి అన్ని చోట్ల కన్స్ట్రక్షన్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. దీనికి ఎస్టిమేట్స్ ప్రిపేర్ అవుతుంది. ఫైల్ మన దగ్గర వస్తే ఇమీడియట్లీ శాంక్షన్ చేస్తాం. అది కూడా రేపు నుండి అయిపోతుంది శాంక్షన్. రెండోది మీడియం డ్రైన్. సో డ్రైన్ ఉంది బట్ కానీ కొద్దిగా అటు ఇటు కొద్దిగా రిపేర్స్ ఉండాలి. అది ఆ రెండో ప్రయారిటీలో అదే. మూడోది మేజర్ డ్రైన్స్ మన దగ్గర ఇంచుమించుగా బాగానే ఉంది. ఒక్కటే మిరిత బట్టి ఒకటి ప్రాబ్లం ఉంది. మిగతా అన్ని డ్రైన్స్ ఓకే, అంటే వాటర్ ఫ్లో అవడానికి ప్రాబ్లం లేదు. అప్పటికప్పుడు డీసిల్టింగ్ చేసే బాగానే ఉంది. సో ఇలాంటి మనం ఒక ప్రణాళికబద్ధంగా మనం పనిచేస్తున్నాం. ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు సార్ ఒక ఐడియా ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్క వార్డ్, ప్రతి ఒక్క సచివాలయం ABCD కేటగిరీ కింద డివైడ్ చేయమని చెప్పారు. ఏ అంటే అన్ని సర్వీసెస్ బాగానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. B అంటే కొంచెం ప్రాబ్లం, C అంటే ఇంకా ప్రాబ్లం, D అంటే అసలు ప్రాబ్లం, చాలా ప్రాబ్లం, దొమ్మగిద్దలాగా ఏరియా. ముందుగా అన్ని మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఆ D ఉన్న ప్రాంతాల్లో మనం పెడదాం. తర్వాత C, తర్వాత B, తర్వాత A అలా. సో కాబట్టి ఆ ప్రణాళిక కూడా మనం చేపిస్తున్నాం. ఇది కాకుండా ఫీల్డ్లో తిరిగిన తర్వాత నాకు అనిపించింది అంటే సచివాలయం సిబ్బందికి అండ్ పబ్లిక్కి సరైన కోఆర్డినేషన్ లేదు. సో కాబట్టి నా ఇంట్లో చెత్త తీసుకోవట్లేదు కాబట్టి నేను ఎవరు కాల్ చేయాలి? శానిటరీ సెక్రటరీకి ముందు కాల్ చేయాలి, లేకపోతే ఆ మిస్త్రికి కాల్ చేయాలి. నా ఇంటిలో వీధి దీపాలు జరగట్లేదు, అది వెలగట్లేదు, ఖచ్చితంగా అమ్యూనిటీ సెక్రటరీకి కాల్ చేయాలి. ఒక గోయి ఉంది, అమ్యూనిటీ సెక్రటరీకి కాల్ చేయాలి. లీక్ ఉంది, అమ్యూనిటీ సెక్రటరీకి కాల్ చేయాలి. వాళ్ళ అమ్యూనిటీ సెక్రటరీ కాకుండా అక్కడ ఉన్న ట్యాప్ ఇన్స్పెక్టర్ ఫిటర్ గత ఒక 20-25 నుంచి పనిచేస్తున్నారు, పాపం అతనికి కాల్ చేస్తున్నారు. అతని పాపం ఇప్పుడు ఒకరే అయిపోయారు, అతను అంత పని చేయలేరు. మిగతా వేరే పని కూడా అతనికి చాలా ఎక్కువ ఉంది. సో ప్రతి ఒక్క సచివాలయం సిబ్బందికి వాళ్ళు పని బట్టి ఎక్కడ ఎవరు పని చేస్తారు, ఎప్పుడు పని చేస్తారు, ఏం పని చేస్తారు, ఈ 3 క్వశ్చన్స్ ప్రాపర్గా డివిజన్ చేసుకొని ఆ ఏరియాలో ఆ అమ్యూనిటీ సెక్రటరీ పేరు, ఫోన్ నంబర్ ప్రతి గోడ పైన, లేకపోతే ప్రతి అట్లీస్ట్ ఒక వీధి కార్నర్లో మనం ప్రింట్ చేసి మనం అక్కడ అంటిస్తాం. పబ్లిక్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ముందు కాల్ చేస్తారు. వాళ్ళ వల్ల సాల్వ్ అవ్వకపోతే డెఫినెట్గా తర్వాత సచివాలయానికి వచ్చి లేకపోతే కార్పొరేషన్ వచ్చి కాల్ చేస్తారు. సో ఇలా ఒక సిస్టమేటిక్గా మనం ఇప్పటి నుంచి పనిచేస్తాం. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ టోటల్గా పేషెంట్స్ ఎంతమంది ఇప్పటికి హాస్పిటల్లో వాళ్ళనుకోండి పూర్తిగా నిన్న రాత్రికి 83 పబ్లిక్ హాస్పిటలైజ్. నిన్న రాత్రి నుంచి ఈరోజు పొద్దున వరకు హెచ్ఆర్ లవిజ్ నుంచి ఇంకొకరు వచ్చారు. సో 84. డిశ్చార్జెస్ చాలా ఎక్కువ. డిశ్చార్జెస్ క్రాస్ ఆల్రెడీ 120. టోటల్ ఒక 200 వరకు ఉన్నారు. లేటెస్ట్ ఫిగర్ నేను TPR ద్వారా అందరికీ ఇస్తాను. డెత్ ఒక 2 మనం గుర్తించాం, 2 సస్పెక్టెడ్ డెత్. బికాజ్ బయట డెత్ జరిగింది, ఇక్కడ వచ్చి నేను వాటర్ తాగాను ఇప్పుడు ఏమని చెప్తున్నారు. సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సో అర్హత ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మనం అన్ని ఎంక్వైరీ చేసుకొని డెఫినెట్గా ఇఫ్ డెత్ జరిగింది అంటే ప్రభుత్వం తరఫున, గవర్నమెంట్ తరఫున అన్ని సహాయ సహకారం మనం ఇస్తాం. ఇది కాకుండా మీరు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళారు, ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళారు, ఆ ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా వాళ్ళు మీ నుంచి ఏదైనా డబ్బు తీసుకున్నారు, ఆ డబ్బు కూడా DC NTR వైద్య సేవ, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వైద్య సేవ ప్రతి చోట్ల వెళ్ళి ఏదైనా అమౌంట్ కట్టారు మళ్ళీ వెనక ఆ పేషెంట్కి కట్టేసి ఇస్తున్నారు. సో ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారం మనం వాళ్ళకి ఇచ్చాం. అంబులెన్స్ కానీ మెడికల్ క్యాంప్ ఇంకా నేను 2-3 రోజుల వరకు అక్కడే ఉంచుకోమని చెప్పారు. అంటే డమ్మల్ వీధిలో ఒక స్కూల్ ఉంది, అక్కడే ఉంచుకోమని చెప్పాం. సో కాబట్టి గవర్నమెంట్ ఈస్ ఫుల్లీ గివింగ్ కేర్. బట్ కానీ పబ్లిక్ నుంచి కూడా దయచేసి ఇంకా ఒక 2-3 వారం కొంచెం అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.